వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ వర్గాల ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబీర్ అలీ గారు. ఈ సందర్భంగా షబీర్ అలీ గారు మాట్లాడుతూ, కామారెడ్డి అభివృద్ధికి 27 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకంగా మాట్లాడి నిధులు మంజూరు చేయించాను. పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియం ఆధునీకరణ కోసం 8 కోట్ల రూపాయలు, పట్టణ అభివృద్ధి కోసం TUFIDC నిధులు 12 కోట్లు మరియు ప్రత్యేకంగా 3.5 కోట్లు, గ్రామీణ అభివృద్ధి కొరకు 4.50 కోట్లు, MGNREGS నిధులు సీసీ రోడ్ల గురించి మంజూరు చేయించానని తెలిపారు. DC ఈ హెడ్ మీద మనకు 3.5 crore ఒక ప్రొసీడింగ్, రెండోది 12 కోట్ల రూపాయలది ఇంకో ప్రొసీడింగ్. సో నిన్న 15 కోట్ల 50 లక్షలు, 8 కోట్ల రూపాయలకు స్టేడియం. సో దాదాపు 23 crore 50 lakhs రూపీస్ది నిన్న శాంక్షన్ గతంలో టీడీపీ హయాంలోనే వాళ్ళు 2018లో ఇచ్చినారు. కానీ దానికి ఫైనాన్షియల్ టెక్నికల్ ఏది లేదు, జస్ట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని కాదాలు ఇచ్చినారు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6th నెలలో, జూలై నెలలో మళ్ళీ రివైజ్ ఎస్టిమేట్ వేసి నేను పంపించినాను. మున్సిపాలిటీ వాళ్ళ మున్సిపల్ తీర్మానం చేసి వాళ్ళు నాకు ఇస్తే నేను తీసుకుపోయి మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దగ్గర 6 జూలైకి ఇచ్చినాం. ఆ జూలై నుంచి దాదాపు ఇప్పుడు జూలై అంటే ఆగస్ట్, సెప్టెంబర్ 5 months తర్వాత కంటిన్యూ ఇచ్చినాక నిన్న గౌరవ ముఖ్యమంత్రి దగ్గర సమయం దొరికింది. దాన్ని బట్టి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కామారెడ్డి అర్బన్కు దాంట్లో చాలా రోడ్స్ ఉన్నాయి, దాంతో సహా మా దానంలో దాంతో సహా దానికి పార్కింగ్ అవన్నీ డీటెయిల్స్ మీకు ఇస్తాను. కానీ ఇలా 15.5 crores ప్లస్ 8 crores స్టేడియంకు ఇలా 23.5 crores మా కామారెడ్డికి ఇవ్వడం. అలాగే పంచాయతీ రాజ్కు 4.5 కోట్ల రూపాయల ప్రొసీడింగ్స్ మన గవర్నమెంట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇచ్చినాక కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ఇమీడియట్ నుంచే ఇలా 4.50 లక్షలు ఇది గ్రామాలకు సీసీ రోడ్స్. ఈ రెండు కూడా శాంక్షన్ ఇచ్చినందుకు ఈ ఉత్సాహాల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కామారెడ్డి ప్రజల తరఫు నుంచి, కామారెడ్డి మున్సిపాలిటీ తరఫు నుంచి, కామారెడ్డి గ్రామ పంచాయతీ తరఫు నుంచి, యావత్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే అమృత్ స్కీమ్కు ఫౌండేషన్ వేసేది ఉండే. అమృత్ స్కీమ్ కూడా కొందరు అనుకుంటున్నారు నేను చేశాను. ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది శాంక్షన్ అయింది, కానీ అది కూడా పేపర్ మీదనే ఉంది. దానికి 43% సెంట్రల్ గవర్నమెంట్, 33% సెంట్రల్ గవర్నమెంట్, 10% లోకల్ అండ్ 57% మా మున్సిపల్ మా స్టేట్ గవర్నమెంట్. ఇది ఈ రేషియోతో కావాలి. స్టేట్ గవర్నమెంట్ రూపాయి ఇవ్వలే, సెంట్రల్ కాగితం మీద ఇచ్చింది. దాన్ని కూడా నేను ఒక 4 months 5 months కంటిన్యూగా తిరిగి నిజామాబాద్ అండ్ కామారెడ్డి మొత్తం 3 జిల్లాలకు సెక్రటరియట్లో గౌరవ ముఖ్యమంత్రి గారితో టైం పెట్టి రంగారెడ్డి జిల్లాలో ఫౌండేషన్ వేసేది ఉండే. దాని సందర్భంలో ఈ జిల్లాలు కూడా మేము క్లియర్ చెప్పాము. ఉమ్మడి జిల్లా దాదాపు అది ఉమ్మడి జిల్లాలో కలిపితే ఒక 300 కోట్లు నిజామాబాద్ ఉంది, 93 crores కామారెడ్డికి ఉంది, ఎల్ఆర్డీకి ఒక 35 crores ఉంది, ఆర్మూర్కి ఉంది, బాల్కొండకు ఉంది. ఇట్లా అబోధన్ మొత్తం కలిస్తే దాదాపు 400 కోట్ల రూపాయలది, 450 కోట్లు
వాళ్ళ స్కీమ్ ఇది అమృత్. దాంట్లో కేంద్రం 43, మిగిలినది 57 మున్సిపల్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ షేరింగ్. కానీ ఇది శాంక్షన్ ఎప్పుడో అయింది, కానీ ఇప్పుడు నేను చేసినా అని కొంతమంది మిత్రులు చెప్పుకుంటున్నారు. తీరుతున్న నీటి కష్టాలు 23లో వచ్చి డేటెడ్ 29/9/23. దానికంటే ముందు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే ఇది శాంక్షన్ జరిగింది. నేను సెక్రటరియట్లో దీన్ని బట్టి మొత్తం అన్ని డిపార్ట్మెంట్లతో రివ్యూ మీటింగ్ పెట్టించిన. దాంట్లో కాంట్రాక్టర్ మేఘా వాళ్ళ కంపెనీ అండ్ తెలంగాణ గవర్నమెంట్కు సంబంధించిన అధికారులు, తర్వాత 2 కలెక్టర్లతో, కామారెడ్డి కలెక్టర్ అండ్ కలెక్టర్ అండ్ చైర్మన్ గారు, ఇది కూడా 2 కలెక్టర్లతో ఈడొక దినం ఆడొక దినం మా హైదరాబాద్. ఇన్ని కష్టాలు పడితే ఆ 2 కూడా నిజామాబాద్ అండ్ కామారెడ్డి శాంక్షన్. దాంట్లో 9 ట్యాంక్స్, అది సపరేట్ చెప్తాను. ఈ ఉత్సాహం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారు ఇలా ఒక 23 కోట్లు ప్లస్ 4 కోట్లు అంటే 28 క్రోర్స్ కామారెడ్డికు శాంక్షన్ ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తాను. 2014లో సర్ప్లస్గా 14,000 కోట్ల రూపాయలు ఇట్లా నగదు, 60 కోట్ల రూపాయల అప్పు కొత్త తెలంగాణకి ఇచ్చింది. నువ్వు 60 కోట్లకు 7 లక్షల కోట్ల రూపాయలు పోయినావు. నగదు పోయి 60 కోట్ల రూపాయలు మైనస్లో నగదు ఖజానా ఖాళీ పెట్టి పోయినావు. పిల్లలు స్కాలర్షిప్స్ లేవు. ఇవాళ స్కాలర్షిప్స్ నిన్న రిలీజ్ చేసేసినాం చాలామంది పిల్లలకు. మన మైనార్టీకు 75 crores రిలీజ్ చేసినాం. అలాగే డైట్ ఛార్జెస్ 40% పెంచినాం. ఇవాళ ఆడపిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినాం. మరి ఇవన్నీ డెవలప్మెంట్ కవిత మీరు దోసుకున్నాడే తెలుసు మీకు, మీ కుటుంబానికి. కేసీఆర్ కుటుంబానికి ఏం తెలుసు అంటే దోసుకున్నాడు. కేటీఆర్ కుటుంబానికి ఏంటంటే వాళ్ళ కుటుంబంలో జాబ్ వచ్చింది. వీళ్ళు దిగగానే 54,000 మందికి జాబ్ వచ్చింది. అప్పుడు ఓన్లీ కేసీఆర్ కుటుంబానికి, కేటీఆర్కి, హరీష్ రావుకు, కవితకు, సంతోష్ రావుకు, ఇక కన్నారావుకు, ఎన్ని రావులు ఉన్నాయో అంత వాళ్ళకే వచ్చినాయి. మన పిల్లలకి వచ్చే ఏడొచ్చినాయి. ఇవాళ ఆదివాసులకు, ట్రైబల్కు, బీసీలకు, ఓబీసీలకు, మైనారిటీకు, ముస్లిమ్స్కు, అన్ని వర్గాలకు ప్రతి వారికి జాబ్ వచ్చింది. చురువైంది. ఇంకా రేపు వస్తూనే ఉంటుంది. కవితకు ఏమన్నది, ఆ లిక్కర్ అమ్ముకోమని సైలెంట్గా, ఆమెకు ఎందుకు రాజకీయం? లిక్కర్ అమ్ముతారా వాళ్ళ మహిళలు ప్రొటెస్ట్ చేసినారో లిక్కర్ బంద్ చేయండి, మా భర్తకు ఈ లిక్కర్ వల్ల మా కుటుంబం నాశనం అయిపోతున్నది అని మహిళలు అడుగుతూ ఉంటే, నువ్వేమో మహిళలకు లిక్కర్ తాగిపించి, మగవాళ్ళకు లిక్కర్ తాగిపించి మా కుటుంబాల్లో చెడగొడుతున్నది కుటుంబం అంటే కేసీఆర్ కుటుంబం, మళ్ళీ కవితమ్మ. జైలు కూడా పోయొచ్చింది. ఇంకేమన్నా ప్రూఫ్ కావాలా? ఎంతసేపు అడుగుతున్నా అంటే జైలే ఉన్నది, ఇంకేమన్నా.